ఇప్పుడు సరదాగా గేమ్ ఆడదాం. అండ్ ఈ గేమ్ ఆడడానికి హే బాడీ బిల్డర్ ట్రిక్ ఇద్దరు వచ్చారు. మరి ఆయన రాకపోతే ఎలాగో ఎరిసెట్ ఆయన పిలవండి. మీకు పోటీగా వీర నారీమణులు ఇప్పుడు రాబోతున్నారు. ఓకే, చాలా సింపుల్ ఉంటుందమ్మా. బాయ్స్ ఆడి చూపిస్తారు, మీరు వెంటనే ఫాలో అవ్వచ్చు. తర్వాత ఫస్ట్ వాళ్ళు ముగ్గురు ఆడతారు. తెలుసా మీకు ఫస్ట్ వన్ గేమ్? తెలుసా? వెరీ గుడ్. కూర్చోండి, సకల ముక్కలు వేసుకోండి. రైట్ లెగ్ తంబు లెఫ్ట్ ఇయర్ దగ్గర పెట్టుకోండి. భోజనాలు అక్కడ పెడతారు, అక్కడ దాకా వెళ్ళాలి. రైట్ హ్యాండ్ ఎల్బో నెలం పెట్టండి. అది బ్లూ షర్ట్ ఆయన లాగా సేమ్. ఎస్, పర్ఫెక్ట్. 3, 2, 1 గో. వాళ్ళు వెళ్తున్నారుగా, మెల్ల తోసుకుంటూ వెళ్ళిపో, తోసుకుంటూ వెళ్ళిపో. ఎస్, ఇలాంటి గేమ్స్ కాకుండా ఏదైనా ఈజీగా ఆడదాం. ఓకే ఓకే. అది చూడు, ఎర్ర సొక్క ఆయన సర్దుకునే లోపల అయిపోయింది ఆయన గేమ్ అయితే. ఓకే, లెట్స్ సీ వాట్ ఇట్ ఇస్. కవెన్ కప్ ఫ్రెండ్ రైస్ ఎక్స్ప్రెస్ ఆసాలో ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏంటి అంటే క్రికెట్ ఆడతాం. ఆ రింగ్ లో నుంచి బొచ్చులోంచి బాల్ తీసి తప్పక నేల కొడితే అది ఎగురుతుంది. యువతల పక్క ఈ రింగ్ లో నుంచి అతను అట్టతో దాన్ని కొడతాడు. అటు సైడు తెల్లలైన వెనకాల నుంచి ఇంకో వ్యక్తి ఆ బొచ్చు పట్టుకుని ఆ బొచ్చుతో క్యాచ్ పడతాడు. ఓకేనా? సో ముందుగా వాళ్ళతో స్టార్ట్ చేసే ముందు మీతో స్టార్ట్ చేస్తా. రండి. సో ఈ బ్యాట్ తో కొట్టినప్పుడు ఆ బొచ్చుతో పట్టుకుంటే బాగోదు. ఇదైతే బాగా మ్యాచ్ అవుతుంది. అయ్యే చిచ్చి పెద్దదైపోతుంది, అందులో పడితే కనపడదు నాకు. తర్వాత ఎత్తుక్కోవాలి, నేను ఇద్దరు ముగ్గురు లోపల దింపి ఎత్తుక్కోవాలి మేము. రెడీ? 3, 2, 1 గో. హలో, క్యాచ్ అంటే ఫుల్ టాస్ పడతారు మా ఊర్లో. ఫుల్ టాస్ వచ్చినా కొట్టు, ఆయన కొట్టమని అడుగు మీ టీమ్మేట్ ని. ఆయన చెప్పన్నా, నాకు చెప్తాం మీ టీం ఆయన. మరీ బాగుంది. పాకిస్తాన్ వాడికి ఇండియా అని చెప్పన్నట్టుంది బ్యాటింగ్ సరిగ్గా చేయమని. నేను మ్యాచ్ దగ్గర నుంచి చూద్దామని వచ్చానే. మళ్ళీ ఆడతారు సార్ మీ బ్యాటింగ్, మళ్ళీ ఉంటుంది తెలుసా మీ బ్యాటింగ్. పిచ్చి ఇష్టం నాకైతే. 30 seconds మోర్ టు గో. వేస్తూనే ఉంది, వేస్తూనే ఉంది, వేస్తూనే ఉంది. నేను తొండంటే నేను చూపిస్తాను అసలు ఎట్లా తొండి చేస్తారు. అవుట్ అయితే బ్యాట్ ఇంటికి తీసుకెళ్ళిపోతుంటే తెలుసా నేను. అరే మారం పెట్టాడు, మారం. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. బాగా ఆడాడు పాపం. వెరీ గుడ్. ఇటు తీసుకురావచ్చు. ముగ్గురు లైన్ల నుంచి బాగా ఆడుతాడు అయితే. ఎక్కడి నుంచి? అడ్డ నుంచి నేను చేత్తో పట్టిన బావి. 1, 2, 3, 4, 5, 6 కౌంట్ చేస్తున్నా. ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 7, 8, 9, 10, 11, 12, 13. సో మొత్తం 13. సూపర్. అండ్ చాలా బాగా ఆడారు. కొన్ని 1 బౌన్స్ అయినా పట్టేశారు, కొన్ని డైరెక్ట్ క్యాచ్లు పట్టారు. అయినా ప్రాబ్లం లేదు పాపం. సో వెల్ ప్లేడ్. ఇప్పుడు మీ ముగ్గురు ఆడాల్సింది. సో ఎవరు ఫీల్డింగ్, ఎవరు బ్యాటింగ్, ఎవరు బౌలింగ్? 3, 2, 1 గో. అమ్మా, ఇది టెన్నిస్ కాకుండా క్రికెట్ ఆడదాం. క్రికెట్ ఆడదాం. రెడీ? ఐఎమ్ ది కోచ్ వెంకటేష్. ఏం పర్లే, నువ్వు పట్టుకో. జంగీస్ ఖాన్. నువ్వు రోజు ఆడతావు క్రికెట్, అలా ఆడతారా? యూత్ 20 మ్యాచ్ అటు ఉంటుంది బయట లేదా గెలుపు. అలా కొట్టాలమ్మా. ఇద్దరు పూజ్. అరే నీ వెహికల్ ఇక్కడ పార్క్ చేయి. నేను అటు వచ్చాను, ఇంకా తొండి అవుతుంది.
నాకు కర్రీ ఇవ్వరా. ఫ్రేమ్లోకి అడ్డం వస్తుర్రా, ఫ్రేమ్లోకి అడ్డం వస్తుర్రా, ఫ్రేమ్లోకి అడ్డం వస్తున్నారా కెమెరాకి. జరుగుండ్రి. సో అబ్బాయిల దగ్గర ఎన్ని బాల్స్ ఉంటే అది స్కోర్. సూపర్. ఓకే, వెల్ ప్లేడ్. అమ్మా 2 4 6 8 21 24. వెల్ ప్లేడ్. అమ్మా గమనించండి, ఆల్మోస్ట్ ఈక్వల్ స్కోర్ తో టై అయింది ఈ మ్యాచ్. మ్యాచ్ అబాండెడ్ డ్యూ టు ఎక్సెస్ ఆఫ్ స్వెట్. చెమట ఎక్కువ రావడం వల్ల మ్యాచ్ ఆపేయడం జరిగింది. అండ్ ఆరుగురికి థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్. క్రికెట్ లాంటిది ఆడారు. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. చాలా బాగా ఆడారు, అమ్మాయిలు ఆడారు. అమ్మ సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ఎక్కడున్నారు? వెరీ, అది మీరని ఫీలే చేయతారా? ఓకే, నేను ఇద్దరిని కలిపి మూలబ్బాయి అనుకున్నాను. నువ్వు ఆడింది ఆయన చూస్తావే.